నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ రుద్ర నుంచి తప్పించుకోవడానికి నువ్వు హైదరాబాద్ వెళ్తే అక్కడ 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 వాడిని మించిన భయంకరమైన శత్రువు ఉంది. శత్రువు ఉందా? ఎవరు కృష్ణ? చెప్పు కృష్ణ. ప్లీజ్ సూర్య, ఇప్పుడు నన్నేం అడగొద్దు. ఒక 2 రోజులు ఓపిక పట్టు. నువ్వు సగౌరవంగా తలెత్తుకొని బ్రతికే ఆధారం నేను చూపిస్తాను. గాల్లో తేలినట్టుందే, ఒళ్ళే తుల్లినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. రోడ్డు మీద రోడ్డు మీదే నడపాలి బైకు, జోరుగానే పాడాలి సాంగ్. ఏమంటావు? కలుపు. ఇంతకీ ఎలా ఉంది నా సాంగు? నా మోహల్లా ఉంది. అంటే చంద్రబింబల అదుర్ అన్నమాట. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. అబ్బబ్బా, ఏంటి కలుపు అలా విసుకుంటావేంటి? అదే సినిమాలో హీరో అయితే ఎంచక్క ఇలా పాట పాడితే హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందట? నీలాగా దూరంగా అంటీ అంటున్నట్టు కూర్చోదు, వెంటనే గట్టిగా కౌగిలించుకొని కూర్చుంటుంది. ఆహా, అవును. సంతోషించాం కానీ ముందు చూసి నడపండి. ముందే ఉంది కలుపు, రోడ్డు తప్ప వెనకే ఉంది నా రవ్వల రాణి, వలపుల పువ్వోణి. అబ్బబ్బబ్బా, ఇవాళ మీకేమైందండి? హాయిగా కారులో రాకుండా ఈ బైక్ మీదేంటి? కారులో ఏముంది కలుపు? అటు నువ్వు ఇటు నేను. అదే బైక్ మీదైతే ఎంచక్క మున్సిపాలిటీ వాళ్ళు పుణ్యవాన్ తవ్విన గోతులు, ఆ గోతుల మీద బ్రేక్ వేసినప్పుడల్లా జర్కులు, ఆ జర్కులు వచ్చినప్పుడల్లా టచింగులు, ఆ టచింగులతో పుట్టే కవ్వింపులు, ఆ కవ్వింపుల్లోంచి పుట్టుకొచ్చే ఆ బుజ్జిగడి కోసమే మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి మీరు జోరు తగ్గించండి. అలాగే. అయినా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాల్సింది డ్యూయెట్ కాదు, జోలపాట. లాలీజో లాలీజో ఊరుకో పాపాయి. కథ కలుపు. కలుపు, నేనొక మాట అడగనా? నిన్నొక మాట అడగనా అంటూనే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎక్కడ దాకా? సిగ్గు లేకపోతే సరి. ఏంటి కలుపు, సిగ్గుపడితే నువ్వు అమ్మవి నేను నాన్ని ఎలా అవుతావు చెప్పు? మిమ్మల్ని అసలు ఏంటి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా? అబ్బబ్బబ్బబ్బా, ప్లీజ్ అండి. అలా రా దారికి. లేకపోతే సరదాగా కలుపు కలుపు బైక్ మీద బయటికి వెళ్దామంటే నువ్వు రాను అంటావా? మహానుభావా, ఇప్పుడు వచ్చాను కదా, ఇక వదిలిపెట్టండి ప్లీజ్. అమ్మో, నా కలుపుని వదిలిపెట్టడమే ప్రాణం పోయినా సరే నేను ఆ కలుపుని వదిలిపెట్టను. ఏమండి, మీరెంత మంచివారు కదా, మరైతే ఒప్పుకో, మనకి నీలాంటి బుజ్జమ్మే పొడుతుంది. ఆహా, ఏం కాదు, మీలాంటి బుజ్జిగాడే పుడతాడు. కాదు, బుజ్జమ్మ బుజ్జిగాడా? సరే, ఈ సస్పెన్స్ భరించలేకే కదా మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అనుకున్నాం. పద, అక్కడే తెలుసుకుందాం. సరేనా? పదండి.
అర్జెంటుగా నన్ను ఈ గెస్ట్ హౌస్కి ఎందుకు రమ్మన్నావో చెప్పవు. రాజమండ్రిలో ఉండాల్సిన వాడివి వెర్రెత్తిపోతూ వైజాగ్ ఎందుకు వచ్చావో చెప్పవు. నీ చేతిలో ఉన్న ఆ ఫోటో ఎవరిదో చెప్పవు. ఆ పిల్లకు నీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పవు. ఏది చెప్పకపోతే నాకెలా అర్థమవుతుంది? మరేనండి అయ్యా, ఈ ఫోటోలో ఉన్న పిల్ల పేరు సూర్య తేజ. ఏంటి, లవ్ ఫెయిల్యూరా? లాంటిదేనండయ్యా. కాకపోతేనండయ్యా వన్ సైడేనండయ్యా. అయ్యగారు లైకింగ్ అండయ్యా, ఆ పిల్ల జంపింగ్ అండయ్యా. రాజమండ్రి నుంచి ఎగిరొచ్చి వైజాగ్లో వాలిందని ఇన్ఫర్మేషన్ అండయ్యా. ఆ పిల్ల కోసమే డే అండ్ నైట్ సెర్చింగ్ అండయ్యా. అవునా? అవును, నా ఫ్రెండ్వి, పవరు పలుకుబడి ఉన్న ఈ ఊళ్ళో సర్కిల్ ఇన్స్పెక్టర్వి. అందుకే నిన్ను పిలిచింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం సూర్య కావాలి. అర్థమైంది. నీ సూర్యకి ఈ వైజాగ్లో ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ ఉన్నారా? తెలీదు. అయ్యా, చూసిన వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం ఎవరి బైక్ మీదో ఎక్కి వైజాగ్ రూట్లో వచ్చిందని తెలిసిందండి అయ్యా. ఎవడి బైక్ మీదో ఎక్కి రాజమండ్రి నుంచి వైజాగ్ వచ్చేసిందా? రాత్రికి రాత్రి 200 కిలోమీటర్ల దూరం, అది బైక్ మీద వచ్చిందా? అంటే వాడెవడో ఆ పిల్లకు బాగా తెలిసిన వాడై ఉండాలి. అంతేకాదు, ఖచ్చితంగా అది ఇక్కడే వాడి షెల్టర్లోనే ఉండి తీరాలి. రుద్ర, యూ డోంట్ వర్రీ. సీతమ్మ దారి నుంచి సింహాచలం దాకా, యారాడ నుంచి భీమిలి దాకా ఈ వైజాగ్ మొత్తం నా ఏరియా. ఆ పిల్ల నిజంగా ఇక్కడే ఉంటే తప్పించుకునే ఛాన్సే లేదు. 24 అవర్స్లో ఆ పిల్లని వెతికి నీకు అప్పగిస్తాను. ఓకే? ఓకే. సూరి, ఈ రుద్రరాజుకే హ్యాండ్ ఇస్తావా? విన్నావు కదా మావాడు ఏం చెప్పాడు? 24 గంటల తర్వాత నువ్వు నా చేతిలో ఉంటావు. అప్పుడు చూపిస్తానే ఈ రుద్రరాజంటే ఏంటో. సూర్య, ఎలా ఉందమ్మా మా ఇల్లు? బ్యాచిలర్స్కి ఎక్కువ, సంసారాలకు తక్కువ అన్నట్టుంది. అయిందా? అందుకే ఎక్కడ సామాన్లు అక్కడ సద్దరా అంటాను. బద్దకిష్టివి వినిపించుకుంటే కదా. నువ్వు మాత్రం నిన్నటి నుంచే కదరా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అయ్ బాబోయ్, మీరిద్దరూ కొట్టుకోవద్దు గాని ఇంటి పనంతా నాకు వదిలేసి మీరు మీ ఆఫీస్ పనులు మాత్రం చూసుకోండి. చూసావా బాసు, అది మా చెల్లె అంటే. అప్పుడే వరుసలు కూడా కలిపేశావురా. మరి బొబ్బర్లంక బాబ్జిన మజాక. ఫోజు కొట్టించాలి గాని ఆఫీస్కి టైం అవుతుంది, పద. చెల్లమ్మా, బాయ్. సూర్య, వెళ్ళొస్తాం. ఆ, ఇంట్లో ఒక్కదానివే ఉంటావు. తలుపులు జాగ్రత్తగా వేసుకో. మేము వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళొద్దు. ఒకవేళ నిన్నెవరైనా గుర్తుపడితే చాలా ప్రమాదం. కృష్ణ, ఆ రుద్రగాడు ఉండేది రాజమండ్రిలో, మనం ఉంటుంది విశాఖపట్నంలో. ఇక్కడ సూర్యకి ఎలాంటి ప్రమాదం లేదు, రాదు. అలా అనుకుంటేనే చాలా కష్టం. సూర్య, వీడి మాటలు పట్టించుకోవద్దు కానీ నువ్వు కొన్నాళ్ళ పాటు చాలా కేర్ఫుల్గా ఉండు. అలాగే. నువ్వు పద. సరే సూర్య,
వెళ్ళొస్తాం. మ్. అయ్ బాబోయ్, ఎంత పెద్ద సముద్రమో! మా గోదావరి కంటే చాలా పెద్దది. దగ్గరికెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో. అమ్మో, ఎవరైనా చూస్తే? మ్మ్. మిస్టర్ సూర్య ఇప్పుడు ఓకే.
తమ్ముడు ఏమైనా ఎక్కడన్నా చూసావా? చూడలేదండి. ఏయ్, ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చూడలేదు. చా, ఎవరిని అడిగినా చూడలేదని వేస్తున్నారా? వదినమ్మ ఎక్కడున్నట్రా? వైజాగ్ మొత్తం జల్లెడ పెట్టేసి ఏం చేయాలి? రాజమండ్రి అన్నకు మన మొహాలా చూపించాలరా? అదుగో అక్కడ ఎవరు కూర్చున్నారు, వెళ్ళి అతన్ని అడుగుదాం పదా. పదా. ఏ మిస్టర్, ఈ ఫోటో ఒకసారి చూడు. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? అడిగేది నిన్నే. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చా, ఏం చేద్దాంరా? ఏముందన్నా, ఇంకో చోట అడుగుదాం పద. అమ్మగారు దిగండి. శివ, ఇప్పుడు నాకు ఈ క్లబ్లు గిబ్బులు అవసరం అంటావా? అమ్మగారు ముందు మీరు దిగండి, చెప్తాను. ఇదిగో ఆ వచ్చే ఆవిడ కోటేశ్వరరావు గారి భార్య రాదు కదూ? ఆవిడే ఒట్టి పల్లెటూరు బైతు. ఎప్పుడు చూసినా పూజలు వ్రతాలు అంటుంది. అమ్మగారు ఇప్పుడు అయ్యగారి లెవెల్ ఏంటి? అమెరికా. మరి అయ్యగారిది అమెరికా లెవెల్ అయితే మీరింకా ఆమదాల వలసలోనే ఆగిపోతే ఎలా? అది కాదు శివ. ఊరుకోండి, తను ఎలాంటిదైతే ఏ కోటేశ్వరరావు గారు ఇప్పుడు కోట్లకు అధిపతి, హై సొసైటీ ఫిగర్. అమ్మగారు మీరు ఇంకేం చెప్పినా లాభం లేదు. అమెరికా నుంచి అయ్యగారు ఫోన్ చేసి, ఒరే శివ, ఈ రోజు నుంచి అమ్మగారిని రోజు క్లబ్కు తీసుకెళ్ళమని ఆర్డర్ వేశాక కాదంటే ఎలా? మీరు ముందు పదండి చెప్తాను. అందుకే గొప్ప కోసం ఈ పల్లెటూరు గబ్బిలాన్ని మన క్లబ్లో చేర్పించాడు. ఎందుకోసం చేర్పిస్తేనే? ఆ రాధిప్పుడు మన క్లబ్ మెంబర్. అలాంటి దాన్ని బాగా దువ్వి లైన్లో పెడితే ముందు ముందు మనకి చాలా లాభాలుంటాయి. నిజమే. డబ్బుంటే కోటిగాడే కోటేశ్వరరావు, సుబ్బమ్మే సుబ్బలక్ష్మి. శివ, నేను చెప్పేది విను. ఈ మనుషులు, ఈ వాతావరణం ఇవేమీ నాకు నచ్చవు. నచ్చకపోయినా తప్పదు అమ్మగారు. అయ్యగారు ఇప్పుడు పీజీ లెవెల్లో ఉంటే మీరేమో ఇంకా ఎల్కేజీ లెవెల్లోనే ఉంటానంటే ఎలా? రండి అమ్మగారు. తప్పదా? తప్పదు. భర్త హై లెవెల్కి ఎదిగితే భార్య కూడా ఆ లెవెల్లోనే ఉండాలమ్మగారు. లేకపోతే అయ్యగారికి నామోషి కదూ. అబ్బా ఊరుకోండి.
ఎండిపోయిన గొడ్డులాంటి ఆ సంగీత రాకముందే ఈవిడ్ని మాటలతో పడగొట్టి మన పార్టీలో చేర్చేసుకుందాం. కరెక్ట్. ఆరిపోయిన ఆ హర్ష పెళ్ళాం కంటే ఈ కోటేశ్వరరావు పెళ్ళాం కోటి రెట్లు నయం. సరే పద. పదండి అమ్మగారు. రండి రండి రాధాదేవి గారు, మీలాంటి గొప్పవాళ్ల రాకతో మా క్లబ్బు పావనమైపోయింది. అరేరేరేరే, మీ ముఖంలో ఏం కళ, ఏం కాంతి, అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడుతుందంటే నమ్మండి. మరి రాధాదేవి గారంటే ఏమనుకున్నావు? కోట్లకు పడగెత్తినా అదిగో ఆ సింప్లిసిటీ చూడు. ప్లీజ్ నన్ను అలా పొగడొద్దు. పొగడ్డమా? భలే వారే, ఉన్నమాటే అంటున్నా. నిజం చెప్పాలంటే నీలాంటి వాళ్ళు మన క్లబ్లో మామూలు మెంబర్గా కాదు, సెక్రటరీ పోస్ట్లో ఉండాలి. కరెక్ట్. త్వరలో రాబోయే మన క్లబ్ ఎన్నికల్లో రాధాదేవి గారు సెక్రటరీగా నిలబడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ప్రపోజ్ చేస్తున్నాను. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. రాధాదేవి గారు, విన్నారుగా, మా అందరి మద్దతు మీకే. మీరు ఏం చెప్తే అలా చేస్తాం. గొప్ప మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటాం. ప్లీజ్ అలాంటివన్నీ నాకొద్దండి. ఏదో మా వారి మాట కాదనలేక వచ్చాను. ఎందుకోసం వస్తేనేంటండి, మీలాంటి వారు వచ్చారు, మాకదే గొప్ప. కాదు మరి, ఇన్నేళ్లు ఆ సంగీతం ఉంది, ఏం ఊడబొడిచింది? చెప్పక చెప్పక దాని సంగతే చెప్పాలా? ఆరిపోయిన దాని మొగుడు ఓ వేస్ట్ ఫెలో, పారిపోయిన దాని అల్లుడు ఇంకో వేస్ట్ ఫెలో. సర్లే, ఆ తల్లి కూతుళ్ళ భాగవతం ఎవరికి తెలియందని ఆ సంగీత మొగుణ్ణి నోరెత్తనివని టెంకైతే, దాని కూతురు సౌందర్య మొగుణ్ణి పక్కలోకే రానివ్వని కంచు మరి. కరెక్టుగా చెప్పావు. అందుకే ఆ సౌందర్య మొగుడు దేశాలు పట్టుకుపోయాడంట. కంచు దెబ్బ మరి, తట్టుకోవద్దు. ఆపండి. సాటి ఆడవాళ్ళని ఆడిపోసుకోవడానికైనా ఈ క్లబ్బులు? ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. ఎవరింట్లో ఏం సమస్యలున్నాయో మీకేం తెలుసు? ఒక వేలు చూపి ఎదుటి వాళ్ళని నిందిస్తే ఇలా వెక్కిరించి నిన్ను 3 వేళ్ళు అన్నారు వేమన్న. మర్చిపోయారా? మీ చదువుని తెలివిని ఇలాంటి చుప్పనాతి కబుర్లతో వృధా చేయడానికి బదులు ఏదైనా సమాజ సేవ చేయడానికి ఉపయోగించండి. ఈ దేశానికి లాభం, మీ జన్మకి సార్థకం. అబ్బా అదర్ కొట్టేశారు అమ్మగారు. హలో మేడం, అర్థమైందా? శివ పద. ఓ అబ్బో, పల్లెటూరి బైతు లెక్చర్ చెబుతోంది. లెక్చరు సమాజ సేవ చేయాలట. ఈవిడ గారు చెప్తే గాని మనకు తెలియదు మరి. పొగరమ్మా పొగరు, నడమంత్రపు సిరి వచ్చి పడింది కదా. దీన్నేదో కాకా పడదాం అనుకుంటే మనకే క్లాస్ పీక్తోంది. లేకి బుద్ధులు ఎక్కడికి పోతాయి? వీధి కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకోవటం మనది బుద్ధి తక్కువ. అమ్మగారండి, గుక్క తిప్పుకోనికుండా మీరు అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మొహాలు చూడాలండి, మాడిపోయిన మినపట్టాననుకోండి. అందుకే నేను రాను మొర్రో అన్నాను. కానీ నువ్వే అయ్యగారు చెప్పారు అని. ఛ! అమ్మో, వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తారా ఏంటి? హాట్గా ఉన్నారు. నేను వెళ్ళి కూల్గా కూల్ డ్రింక్ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. శివ, పేరుకేమో లేడీస్ క్లబ్బు, ప్రతి ఒక్కళ్ళ కడుపు నిండా గబ్బు. చిచ్చి. అమ్మగారండి, ఇదిగోండి కూల్ డ్రింక్, కూల్గా తాగండి. ఏం శివ, నేనంటే నీకు కూడా తమాషాగా ఉందా? కోప్పడకండి అమ్మగారు, ఇలాంటి చోట్ల అలాంటి వాళ్లే ఉంటారు అమ్మగారు. అని తెలిసి కూడా నన్ను లాక్కరావడం దేనికి? అమ్మగారండి, గుళ్ళో చక్కెర పొంగలి ప్రసాదంగా పెడితే భక్తిగా కళ్ళకద్దుకొని తింటాం. హోటల్లో బిర్యానీ హాట్గా వడ్డిస్తే లొట్టలేసుకుంటూ భోంచేస్తాం. దేని రుచి దాందే అన్నట్టు
మనుషులు కూడా అంతే, ఎవరి పద్ధతులు వాళ్ళవి. హ, మనం ఇవన్నీ చూసి చూడనట్టు పోవాలి. అయినా ఈ రోజుల్లో లేడీసు జెంట్స్ అన్న తేడా లేవు, ఆల్ ఆర్ ఈక్వల్. నా బొంద ఈక్వల్లు చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. చిచ్చి, ఇలాంటి చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. పోదాం పదా. ఆగండి అమ్మగారు, కూర్చోండి, ముందు ఈ కూల్ డ్రింక్ తాగండి, ఆ తర్వాత వెళ్దాం. కూర్చోండి అమ్మగారు. ఏ సంగీత వస్తుంది, ఒక తమాషా చేద్దాం. ఏంటా తమాషా? రండి. హాయ్ సంగీత, ఎలా ఉన్నావు? నాకేంటి బిందాస్. నీ బొందాస్ పోజ్కేం తక్కువ లేదు. ఏంటి? సారీ, నిన్ను కాదు, అదిగో అక్కడ కూర్చుందే దాన్ని. రాధ ఇక్కడికొచ్చిందేంటి? ఎందుకు అడుగుతావులే, ఆవిడ గారిప్పుడు మన క్లబ్ మెంబర్ అట. వాట్? ఓ పల్లెటూరు మొద్దు మన క్లబ్లో చేరిందా? చేరడమే కాదు, ఆవిడ గారు నీకు పోటీగా రాబోయే ఎన్నికల్లో సెక్రటరీ పదవికి పోటీ చేస్తుందట. నిజంగానా? వాళ్ళ ఆయన కోటీశ్వరరావు చాంబర్ ఎన్నికల్లో మీ ఆయన్ని ఓడించాడు కదా. ఇప్పుడు తను కూడా క్లబ్ ఎన్నికల్లో నిన్ను ఓడించి తన గొప్పను చూపుతుందట. ఎవరు చెప్పారు? ఇంకెవరు, ఆవిడ గారే. నువ్వు రాకముందు మా దగ్గరకొచ్చింది. వస్తూనే నేనెవరో, నా లెవెలేంటో తెలుసు కదా, మీరందరూ నాకే సపోర్ట్ చేయాలంది. మీరేమన్నారు? వాట్ సంగీత, నిన్ను కాదని మేం దాన్నెవరినో సపోర్ట్ చేస్తామా? థ్యాంక్స్. మాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, దానికి నువ్వే బుద్ధి చెప్పాలి. అదిగో ఆ పోజ్ చూడు, గంజినీళ్లు తాగేదానికి బెంజికార్ అన్నట్టు తరవాణి తాగేదానికి కూల్ డ్రింకు. డబ్బమ్మా డబ్బు, డబ్బొచ్చి పడితే ముష్టిది కూడా మొనగత్తిని అనుకుంటది. మరి అనుకుంటే పర్వాలేదు కానీ సౌందర్య గురించి అలాంటి కారు కూతలు కుయ్యచ్చా? అయ్యో సారీ. నా కూతురు గురించా? ఏమంది? ఏదో అందులే, వదిలే. చెప్పు, అది ఏం కూసిందే? ఎందుకు అడుగుతావులే, నీ కూతురు కంచట, మొగుణ్ణి పక్కలోకే రానివ్వదట. నీ కూతురు పెట్టే బాధలు తట్టుకోలేక నీ అల్లుడు దేశాలు పట్టుకుపోయాట. అంతేనా? మీ ఆయన వాళ్ళ ఆయన కాలి గోటి కూడా సరిపోడు అంది. ఇప్పుడు వాళ్ళ ఆయనది అమెరికా లెవెల్ అయితే మీ ఆయనది అడుక్కు తినే లెవెలట. అటా ఏంటి, ఉన్నది ఉన్నట్టు చెప్పు. చెప్పు, ఏమంది? చెప్తాను గాని నువ్వు బాధపడకూడదు. మరి అసలు ఏమందో చెప్పు. మీ ఆయన ఆరిపోయాడు అంది. రేపో మాపో దివాలా తీసి ఐపీ పెట్టేస్తున్నాడు అంది. అబ్బో, ఇంకా చాలా చాలా అందిలే. మా నోటితో అనలేనివి నువ్వు విని భరించలేనివి. చూసారా పిచ్చికుక్కని ఎలా రెచ్చగొట్టాము? చూడు చూడు ఎంత దూకుడుగా వెళ్తుందో కసుక్కుర కరిచేయటానికి. లేకపోతే ఆ రాధ మనకే లెక్చర్లు ఇస్తుందా? అబ్బా, జరిగింది వదిలేసి జరగబోయేది చూడండి. ఫ్రీ షో. ఏ రాధా, ఎంత పొగరే నీకు? ఎంత పొగరే నీకు? ఒకప్పటి నా ఇంటి దాసివి నా మీదే పోటీ చేసేంత ధైర్యం వచ్చిందా? సంగీత, ఏం మాట్లాడుతున్నావు? ఏ నడుమంత్రపు సిరి రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటే నీకిచ్చేది మర్యాద?
నీ మొగుడు నా మొగుడి మీద పోటీ చేసి గెలిచాడని అంత గర్వమా? వాడు ఒకప్పటి నా ఇంటి కాపల కుక్క. నా ఎడం చేత్తో విసిరేసినా ఎంగిలి మెతుకులు తిని బతికిన వాళ్ళు నువ్వు, నీ మొగుడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? షడప్! నువ్వెవడివిరా మధ్యలో? అమ్మా బాబు లేని అనాథవి, వీళ్ల పంచన చేరి పొట్ట పోసుకుంటున్న బిచ్చగాడివి, నీక్కూడా కొమ్ములొచ్చాయా? ఏయ్, శివ, చూడు, ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడడం పద్ధతి కాదు. పద్ధతుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? చూడు, నేను లేనప్పుడు నువ్వు నా వెనక మాట్లాడడం కాదు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మాట్లాడవే. ఏంటి, నా కూతురు కంచా? మొగుణ్ణి పక్కలోకి రానివ్వదా? అందుకే నా అల్లుడు దేశాలు పట్టుకుని పోయాడా? చిచ్చి, ఎవరన్నారా మాట? ఓయబ్బో, ఏం నంగనాచిలా మాట్లాడుతున్నావే? నా వెనక చెప్పాల్సినవన్నీ చెప్పి ఇప్పుడు పద్ధతిలో పోజులు కొడుతున్నావా? సంగీత, నోర్మోయ్! అమ్మగారు అని పిలిచిన ఆ రోజులు మర్చిపోయావా? రాధా, ఈ జన్మకే కాదు, 1,00,000 జన్మలెత్తినా నువ్వు నా కాలిగోటికి కూడా సమానం కాలేవు. గుర్తుంచుకో. ఆపు! ఇంకొక మాట మాట్లాడావో ఏం చేస్తావురా? ఏం చేస్తావు? సంగీత, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటి, నాకే వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం వచ్చిందా నీకు? ఏయ్, ఇన్నాళ్ళు యుద్ధం నీ మొగుడికి నా మొగుడికి మధ్య అనుకున్నాను, నీ కూతురికి నా కూతురికి మధ్య అనుకున్నాను. శభాష్! ఇప్పుడు నీకు నాకు మధ్య కూడా అన్నమాట. నేను రెడీ. నీ మొగుడి దెబ్బకి నా మొగుడు టెంపరీగానే పడిపోయాడు, కానీ నా కూతురు దెబ్బకి నీ కూతురు శాశ్వతంగా ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. నాతో పెట్టుకుంటే నీకు కూడా అదే గతి పడుతుంది. గుర్తుంచుకో. ఈ తాచుపాము తోకనే తొక్కావు కదూ, చూస్తాను, నీ అంతు చూస్తాను. మరిచిపోయేవాణ్ణైతే ఇంత దూరం వచ్చేవాణ్ణే కాదు. నా చేతుల్లోంచి తప్పించుకుంటుందా? వదల్లో! వైజాగ్లో ఎక్కడున్నా, ఆ సముద్రం అట్టడుగున దాక్కున్నా పట్టుకొని తీరతాను. మరేనండయ్యా, మా అయ్యగారు ఎంత పట్టు మీద ఉన్నారంటే ఒక టీంని విజయవాడ పంపించారు, ఇంకో టీంని హైదరాబాద్లో దింపారు. డైరెక్ట్గా తనే ఈ విశాఖపట్నం వీధుల్లో సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇహ ఆ పిల్ల తప్పించుకునే సమస్య లేదంటే నమ్మండి. కృష్ణ, నువ్వు ఈ ఊళ్ళోనే ఉండేవాడివి. చూడు, ఇదే నా సూరి. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ కొట్టు. అలాగే. నీ మొహంలో ఆ కంగారేంటి? మరేనండయ్యా, కంగారు కాక ఇంకేంటి, మనకంటే ఇవన్నీ మామూలే గాని కుర్రాడి కొత్త కదా, అందుకే బెదిరిపోతున్నట్టున్నాడు. ఏం కృష్ణ, అంతేనా? మరేం పర్వాలేదు. రాజమండ్రిలోనే కాదు, వైజాగ్లో కూడా మనకు కావలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పంజరంలోంచి తప్పించుకున్న శిలక ఇంకొన్ని గంటలు అంతే. ఆ తర్వాత నువ్వు మళ్ళీ చేరేది నా గూటికే. రుద్రరాజు గారు, ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. చెప్పింది గుర్తుందిగా? నా సూరి కనిపిస్తే ఫోన్ చేయి. అలాగే, వస్తాను. అలాగే.
సూర్య నువ్వు నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? అడిగేది నిన్నే. ఎక్కడికి? హైదరాబాద్కి. హైదరాబాదా? రాజమండ్రిలో ఉండే నా ఫ్రెండ్ అపర్ణకి ఫోన్ చేశాను. దాని స్నేహితురాలు హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. నేను అక్కడికి వెళ్ళి ఏదైనా జాబ్ సంపాదించి. ఓహో, నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి, నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవాలనుకుంటున్నావు అన్నమాట. ప్లీజ్ కృష్ణ, నా ఉద్దేశం అది కాదు. కాకపోతే మరేంటి సూర్య? నేను వద్దన్నా కూడా నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటే ఏమిటి అర్థం? ఇక నా అవసరం నీకు లేదన్నట్టేగా? కృష్ణ, ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడను? అసలు నువ్వు ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నావో నీకు తెలుస్తుందా? తెలుసు కాబట్టే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే సేఫ్గా ఉంటుంది అనుకుంటున్నావు. కానీ ఆ రుద్ర మనుషులు నీకోసం వైజాగ్లోనే కాదు, హైదరాబాద్లో కూడా వెతుకుతున్నారు. కృష్ణ, ఐఎమ్ సారీ. ఇందాక రోడ్డు మీద వెళ్తుంటే ఆ రుద్ర వాళ్ళ మనుషులు కనిపించారు. నువ్వు వైజాగ్లో ఉన్నావని వాళ్ళకి ఎవరి ద్వారానో తెలిసిపోయిందంట. నీ ఫోటో పట్టుకొని వైజాగ్లో గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. అయ్ బాబోయ్, నిజంగానే? అవును. ఆ రాస్కెల్ని ఫోటో చూపించి నన్నే వెతికి పెట్టమన్నాడు. ఎలాగో వాడిని తప్పించుకొని ఇంటికొస్తే నువ్వు. అర్థమైంది. ఆ రాక్షసుడు నన్ను వదలడు. ఇక్కడున్నా ఇంకెక్కడున్నా నన్ను వెతికి వెంటాడి పట్టుకుంటాడు. ఆ తర్వాత నాతో పాటు నువ్వు కూడా డేంజర్లో పడతావు. అందుకే నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ప్లీజ్ నన్ను వెళ్ళిపోని. సూర్య, ఆ రోజు రాత్రి రాజమండ్రి నుంచి అంత రిస్క్ చేసి నిన్ను కాపాడింది నీ కర్మానికి నేను వదిలేయడానికి కాదు. ప్లీజ్ కృష్ణ, ఇప్పటికే నువ్వు నా కోసం ఎంతో చేశావు. ఒక మంచి స్నేహితుడిగా ఆదరించావు, ఆశ్రయం ఇచ్చావు. అలాంటి నీకు నా వల్ల ప్రమాదం జరుగుతుందని తెలిసి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. దయచేసి నన్ను వెళ్ళిపోని. ఒక్క మాట సూటిగా అడుగుతాను, జవాబు చెప్పు. నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? నీ మీద నమ్మకం లేకపోతే ఆ రాత్రి ఒంటరిగా నీతో వచ్చేదాన్నే కాదు. అయితే ఇంకేం మాట్లాడుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నావు. కానీ కృష్ణ, ఆ రుద్ర ఏం చేస్తాడు? చంపేస్తాడా? నా ప్రాణాలు పోయినా సరే నీకు రక్షణగా నేనుంటాను. ఒక్కడు కాదు, 100 మంది రుద్రాలొచ్చి చుట్టుముట్టినా నిన్ను ఆఖరి క్షణం వరకు నేను కాపాడుతాను. ఎందుకు? తనకి నేనేమవుతానని? కృష్ణ నా కోసం ఎంత ఆరాటపడుతున్నాడు. నా కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకు? ఇంతమంది ఉండి కూడా నా సూర్యుని పట్టుకోలేకపోయారు. నామాలు చెప్పండి అయ్యా. మన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు కదూ? అవునండి అయ్యా. అక్కడ కూడా నా సూర్య కనిపించలేదు కదూ? అనే ఫోన్ చేశారండి అయ్యా. రాయ్, నా సూర్య నాకు దొరక్కపోతే మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో బ్రతకడు. ఇందులో మన వాళ్ళ తప్పేం లేదండి అయ్యా. కోనసీమ మొత్తాన్ని జల్లెడ పట్టేశారండి అయ్యా. బెజవాడలో అడుగడుగునా నిఘా పెట్టారండి అయ్యా. హైదరాబాద్లో అంగుళం గాలించేస్తున్నారండి అయ్యా. అయినా కానీ నా సూర్య దొరకలేదు, అంతే కదూ? రాయ్,
ఈ రుద్రరాజు దగ్గర ఎదవ కబుర్లు చెప్పద్దు. అయ్యా, ఒక్క ఆడదాన్ని పట్టుకోలేకపోతే రేపటి నుంచి మీరందరూ గాజులు తొడుక్కోండి. ఈ రుద్ర మనుషులమని చెప్పుకోవటం మానేసి కోటిపల్లి బస్టాండ్ దగ్గర అయ్యా బిచ్చం అమ్మా బిచ్చం అంటూ ముష్టెత్తుకొని బ్రతకండి. అయ్యా, తమరు కోపగించుకోకుండా ఉంటాను అంటే ఒక్క మాట చెప్తానండి అయ్యా. మనం వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదేమో అని చిన్న డౌట్ అండి అయ్యా. అంటే ఏంటి చెప్పు. మరేమోనండి అయ్యా, ఇట్టా మనం ఎన్ని ఊళ్ళల్లో ఎన్నాళ్ళు వెతికినా లాభం ఉండదేమోనండి అయ్యా. అందుకని టీవీలో ప్రకటన వేయిద్దామండి అయ్యా. ఏమని? పారిపోయింది అని వేయిస్తే పారిపోయింది అంటే మనం ఎదవనమని ఒప్పుకున్నట్టేగా. అవునండి అయ్యా. పోనీ లేచిపోయింది అని. లేచిపోయింది అంటే నా సూరి క్యారెక్టర్ లేనిది అన్నట్టేగా. అయ్యా, పోనీ తప్పిపోయింది అంటే. తప్పిపోయిందా? గోదావరి పుష్కరాల్లోనే గోచి ఊడిపోద్దే. అవేవీ కాదు. కనిపించడం లేదు అని వేయిద్దాం. ఇది కరెక్ట్ మాట. అంటే ఎంతైనా పోలీసోడి బుద్ధి పాదరసం కదా. చెప్పు, ఎంతవరకు వచ్చింది? రుద్ర, కాస్త ఆవేశం తగ్గించుకుని కూల్గా ఆలోచించు. కావాలని తప్పించుకున్న మనిషిని పట్టుకోవడం అంత తేలికైన పనేం కాదు. సర్కిరో, ప్లీజ్, ఈ కోపమే వద్దు. దా కూర్చో. నువ్వు ఎంత టెన్షన్లో ఉన్నావో నాకు తెలుసు. కానీ బలం బలగం ఎంతమంది ఉన్నా ఒక్కోసారి రోజుల కొద్దీ నిరీక్షించక తప్పదు. రోజులంటే ఎన్ని? వారమా, పక్షమా, నెల, 6 నెలల, సంవత్సరమా? ఎంతకాలం చెప్పు. ఇదిగో, ఈ ఆవేశమే వద్దనేది. నువ్వు నీ మనుషుల్ని పెట్టి వెతికిస్తున్నావు, నేను నా డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నిస్తున్నాను. కంగారు పడకు, నీ సూరి తప్పకుండా దొరుకుతుంది. దొరకాలి సర్కిలో, అప్పుడు చూపిస్తా దీనికి బతికుండగానే నరకం అంటే ఎలా ఉంటుందో. హాయ్ సూర్య. హాయ్. ఏడి మీ ఫ్రెండ్ కృష్ణ రాలేదా? వాడికి చిన్న పనుండి జగదాంబ సెంటర్ దాకా వెళ్ళాడు, వచ్చేస్తాడు. మీరేంటి ఇలా ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్నారు? కృష్ణ చెప్పిన దాని గురించేనా? మీకీ విషయం నాకెలా తెలిసిందేనా? కృష్ణే చెప్పాడు. వాడికి నాకు మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు. వాళ్ళ కుటుంబం గురించే కాదు, వాళ్ళ ఆవిడతో కృష్ణకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నాతో చెప్పుకుంటాడు. నేనంటే అంత నమ్మకం వాడికి. ఆ చనువుతూనే మీ గురించి కూడా చెప్పాడు. నేను తను చెప్పిన దానికి నో చెప్పానని మీ ఫ్రెండ్ ఫీల్ అయ్యాడా? వాడు ఫీల్ అయింది మీరు నో చెప్పారని కాదు, వాళ్ళన్నయ్య రాంప్రసాద్ని నిర్దోషిగా విడిపించుకునే అవకాశం లేకుండా పోయింది అని. కానీ నాకు తెలుసమ్మా, ఒక మనిషి వేరొక మనిషిలా నటించడం మాటల్లో చెప్పినంత తేలిక కాదు అని. ఏదో ఆశపడ్డాడు అంతే, వదిలేయండి. బాబ్జీ గారు, మీరేమీ అనుకోనంటే ఓ మాట అడగనా? నేను చేసింది తప్పా? తప్పు ఒప్పు అనేవి ఒకే నాణానికి 2 ముఖాల్లాంటివి. ఏ కోణంలోంచి చూస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. సూర్య గారు, తను కావాలి అనుకున్న మిమ్మల్ని కృష్ణ ఇలా తీసుకొచ్చేయడం ఆ రుద్ర దృష్టిలో తప్పు. వాళ్ళ వదిన అర్చనలాగే ఉన్న మిమ్మల్ని ప్రాణాలకు తెగించైనా సరే కాపాడాలనుకోవడం కృష్ణ వైపు నుంచి చూస్తే ఒప్పు. అవునా? సూర్య గారు,
ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చనిపోయిన అర్చన కృష్ణకి వదిన మాత్రమే కాదు, ఒకనాటి ప్రేయసి కూడా. ఏంటి మీరనేది? అర్చన? నేను చెప్పింది నిజం. ఒకప్పుడు కృష్ణ అర్చన గాఢంగా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. మరి చెప్తాను. అర్చన అంటే సౌందర్యకి చిన్నప్పటి నుంచి కోపం, అసూయ. ఆ కోపంతో అసూయతో ఎలాగైనా కృష్ణని అర్చనకు దక్కనివ్వకూడదని పంతం పట్టింది, కక్ష కట్టింది. చివరికి కపట నాటకంతో కృష్ణకి అర్చన మీద అసహ్యం పుట్టేలా చేసింది. పెళ్లిదాకా వచ్చిన వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీసి పగలబడి నవ్వుకుంది. అర్చనకు దక్కనివ్వని కృష్ణని సౌందర్య తెలివిగా తన సొంతం చేసుకుంది. ఆ తర్వాతే తెలిసింది కృష్ణకి తన అన్యాయం చేసుకుంది అర్చనే అని. ఆమె మంచితనాన్ని త్వరలోనే అర్థం చేసుకున్న కృష్ణ మనస్ఫూర్తిగా వదిన అని పిలిచాడు. అర్చన కూడా కృష్ణని తన మడిదిగానే చూసింది. కానీ వాళ్ళలా ఉండటాన్ని కూడా చూసి భరించలేకపోయింది సౌందర్య. కుట్రలు కుతంత్రాలతో అర్చన్ని ఆ ఇంటికి దూరం చేసింది. చివరికి అర్చన్ని హత్య చేయించి ఆ నేరాన్ని తన బావగారి మీదకి తోసేసింది. అన్యాయంగా జైలుపాలు చేసింది. అందుకే సూర్య గారు కృష్ణ మిమ్మల్ని అర్చనలా నటించమని ప్రాధేయపడింది. అయినా తను కోరటమో తప్పు కాదు, మీరు కాదంటమో తప్పు కాదు. తప్పంటూ ఉంటే అదంతా ఆ దేవుడిది. ఎందుకో తెలుసా? తులసి మొక్కలాంటి అర్చన ఉన్న ఇంటికే గంజాయి మొక్కలాంటి సౌందర్యాన్ని కూడా తోడికోడలుగా పంపడం, మంచి ఓడిపోతుంటే చెడు విర్రవేగుతుంటే కల్లారా చూస్తూ కూడా ఓ రాతి బొమ్మలా ఉండిపోవడం. కృష్ణ, ఓసారి నా ఛాంబర్లోకి రా. అలాగే సార్. నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: లోక్పాల్ పై పనిచేస్తున్న హజారే ఒత్తిడి మంత్రం, డిమాండ్లను తీర్చడంపై కేంద్రం కసరత్తులు, 20న పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం. జగన్ ఆస్తుల కేసులో సార్. కూర్చో కృష్ణ. చెప్పండి సార్. కృష్ణ, ఎంతో ఆశపడ్డాను, కానీ ఆ రాజమండ్రిలో ల్యాండ్ మనకు దక్కలేదు. సారీ సార్. భలే వాడివే. నీ తప్పే ఉంది. కొత్త వెంచర్ని స్టార్ట్ చేయాలనే ఆరాటంలో పూర్తి డీటెయిల్స్ కనుక్కోకుండా నేనే తొందరపడ్డాను. ఓకే, లీవ్ ఇట్. అక్కడ కాకపోతే ఇంకెక్కడైనా సరే, వెంటనే మనం ఇంకో కొత్త వెంచర్ని స్టార్ట్ చేయాలి. ఇదే నువ్వు చేయబోయే ఆఖరి డీల్. కనిపించుటలేదు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు సూర్యతేజ. తెల్లగా బొద్దుగా ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ఆచూకీ తెలిపిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి లభిస్తుంది. ఆచూకీ తెలియజేయవలసిన ఫోన్ నెంబర్లు 929365 9247735. చూసావా కృష్ణ, ఆచూకీ చెప్తే ₹1,00,000 బహుమతట. ట్రై చేద్దామా? సార్, ఊరికే జోక్ చేశానయ్యా. సరే గాని నేను చెప్పిన దాని గురించి సీరియస్గా ఆలోచించు. అలాగే సార్.
హలో. హలో సూర్య, ఇంట్లోనే ఉన్నావా? అవును, ఎందుకు? ఇప్పుడే నీ గురించి టీవీలో ప్రకటన వచ్చింది. ఆ రుద్ర నీ ఆచూకీ తెలుసుకునేంత వరకు వదిలిపెట్టేలా లేడు. కృష్ణ, ఇప్పుడు ఏం చేయాలి? అదే ఆలోచిస్తున్నాను. టీవీలో ప్రకటన కూడా వచ్చిందంటే చాలా ప్రమాదం సూర్య. నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా నిన్ను గుర్తుపట్టి ఆ రుద్రకు ఫోన్ చేస్తే? అయ్ బాబోయ్. అందుకే చెప్పేది, జాగ్రత్తగా విను. ఆ రుద్ర తన గ్యాంగ్తో నీ కోసం వైజాగ్ మొత్తం గాలిస్తున్నాడు. ఇప్పుడు టీవీలో ప్రకటన కూడా వేయించాడంటే ఇక నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం. కృష్ణ, కంగారు పడకు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. పోలీసుల ప్రొటెక్షన్ అంటే నా ఉనికి నేనే బయట పెట్టుకోవడం అవుతుందేమో. అయినా సరే ఆ దుర్మార్గుడి చేతిలో పడకుండా ఉండాలంటే తప్ప సూర్య. వెంటనే పోలీసులు ఫోన్ చేయి. నేనా? నువ్వే. నా కోసం రౌడీలు వెతుకుతున్నారు, రక్షణ కావాలి అని చెప్పు. చెప్తే ప్రొటెక్షన్గా పోలీసులు ఇంటికి పంపిస్తారు. సాయంత్రం నేను వచ్చాక ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసి. అలాగే. హలో, ఎవరు? పోలీస్ స్టేషనా అండి? ఎవరు? నా పేరు సూర్యతేజ్ అండి. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. ఏంటి, పోలీస్ ప్రొటెక్షన్ కావాలా? నువ్వేమైనా ఎంపీవా, ఎమ్మెల్యేవా, సినిమా హీరోయిన్వా, పాపులర్ మోడల్వా? అవేవి కాదండి, ఆపదలో ఉన్న ఆడపిల్లని. నా కోసం కొంతమంది రౌడీలు వెతుకుతున్నారు. ఏంటి, వివరంగా చెప్పు. అంటే ఆ రుద్రరాజు మీకు భర్త కాదన్నమాట? చిచి, కాదండి. నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని వాళ్ళింట్లో బంధిస్తే కృష్ణగారి పుణ్యమాని తప్పించుకుని బయటపడ్డాను. ఎవరు? కృష్ణగారా? అతనెవరు? కృష్ణప్రసాద్. ఇక్కడో బిల్డర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఏదో పని మీద రాజమండ్రి వచ్చి నా గురించి తెలిసి జాలిపడి నీకు షెల్టర్ ఇచ్చాడు, అంతేనా? అవునండి. వైజాగ్ వచ్చేసిన ఆ దుర్మార్గుడు రుద్ర నన్ను వదిలేటట్టు లేడు. నా కోసం వెతకడానికి రౌడీల్ని పంపించాడు. వాళ్ళకి గాని నేను దొరికిపోతే? దొరకకుండా నీకు నేను ఏర్పాటు చేస్తాగా పోలీస్ ప్రొటెక్షన్. ఇంతకీ మీ అడ్రస్ చెప్పలేదు? అడ్రస్సా? ఎందుకండి? ఎందుకేంటండి, మీకు రక్షణగా మీ ఇంటికి మా కానిస్టేబుల్స్ని పంపించొద్దు? చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫ్లాట్ నెంబర్ 501, అపూర్వ అపార్ట్మెంట్స్, రామకృష్ణ బీచ్ రోడ్.